అమరాల ఓడలు బళ్ళు అయితే ఈ బళ్ళు ఓడలైతే రాదు కింకరుడు అవుతాడు కింకరుడు రాదు అవుతాడు ఉన్ననాడు నవరాజు మానవుడు లేనినాడు ఏడవరాదన్నారయ్యా ధరణిలో వెయ్యాళ్ళు తనువు నిలగబో ధరణిలో వెయ్యేళ్ళు తనువు నిలవగబోదు ధనం ఎప్పటికీ శాశ్వతంబు కాదు ధరాసుతదులు తన వెంట రాలేరు పుత్రులు మృతిని తప్పించలేరు బంధుజాలము నిన్ను బ్రతికించుదురు లేరు బల పరక్రమమేమి పనికి రాదు ఘనమైన సంపదలు ఎన్ని కలిగి ఉన్నా తుదకు కోచి మాత్రమైన కొంత ఓరు వెర్రి కుక్కల భ్రమలన్నీ మరచియు నిన్ను భజన చేసేటి వారికి పరమ సుఖమయ్యా భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దృష్ట సంహార నరసింహ దురిత దూరా ఈ భూమి మీద మన తను ఎల్లకాలం ఉండడానికి రాలేదు మహారాజు చక్రవర్తి మహారాజు భార్యకిచ్చిన సగం తీర కట్టుకున్నాడే అమ్మా ఎంతటోనికి ఎంతటి గది వచ్చేనో దైవమా అడవిలో ప్రయాణం అయిపోతున్నారు కరకర తల్లి గడపలకు పొద్దుగడ పడే సమయం అవుతున్నది ఆట అడవి లోపల రాజు చక్రవర్తి మహారాజు దమయంతి దేవి నారాయణ అంటే ఎంత దూరం వెళ్ళవచ్చు కానీ చీకటి లోపల ఎక్కడ నడుస్తావయ్యా ఇత్తు చిన్నది కడగల్ల మరి కచ్చల వారి కింద ఇద్దరు పిల్లగల్ల ఇంద్రసేన రాజు ఆ బిడ్డ ఇంద్రవతి దేవి భార్య భర్తల బంధువులు ఇద్దరు పిల్లగల్ల బంధువులు వండ పెట్టుకొని అడవంటి మరి చెట్టు కింద భార్య భర్తలు వండుకున్నారాట యా దేవేంద్రుడు కళ్ళతోడు చూశారా దేవేంద్రుడు కళ్ళతోడు చూశారా మరి భాగ్యరెడ్డి అపకారి వాడు ఉన్నాడు దేవేంద్రుడు కళ్ళతోడు ఇక్కడ అమ్మా కోసేంద్ర వచ్చి ఎవరెవరే చక్రవర్తి భర్త కుమారుడు అడవంటి తల్లిదండ్రులు ఇద్దరు అడవంటి పురుగు మొత్తులో వేసిండు ఇద్దరు పిల్లగాళ్ళకు తెలియదు రావన్నా అని గొడ్డు గంట ఆరబడితే అన్న ఎల్లరు లేచి కూర్చున్నారు ఓ తల్లులారో చెల్ల ఇంద్రాది దేవి అన్నమ్మ చూసింది అన్న ఇంద్రసేన రాజా మన తండ్రి మనం ఆకలాని అంటే మన తల్లి మనం ఆకలాని ఆకలి ఆకలి అంటే అన్నం పెట్టలేక మన తల్లిదండ్రులు బంధువులు గురు మొద్దులు పెట్టి మన తల్లిదండ్రులు ఎక్కడో వెళ్ళిపోయన మన తల్లిదండ్రులు అన్నయ్యో మనం ఆగలానే అంటే నా పిల్లలకు నేను అన్నవేడ ఎత్తునని మన తండ్రి చక్రవర్తి మన తల్లి మనది మన అడవి లోపల వదిలిపెట్టి మన బంధువులు గురు మొద్దులు పెట్టి వెళ్ళిపోయన అన్న మనం ఏ తవ్వనాగోదు అన్న ఇంద్రసేన ఇది సిరియల్ల భారతదేశం అన్నయ్యా
వారు వచ్చేయడం వల్ల అడవిలో పిల్లగాళ్ళు తిరుగుతున్నారు. అడవికి బంధు పరబడి భాగవంతు విదర్భనగరము భీమరాజు ఎప్పుడు అడవంటి అమ్ములు బాణాలు పట్టుకొని మంత్రులు తోలుకొని ఎప్పుడు అడవి వేటకు వచ్చిందాట. అడవిలో వేట చేయంగా అవి ఇంద్రసేన మహారాజు ఇంద్రవతి దేవుడు చూసిండు. తల్లులారా అరే నా మనవడు ఇంద్రసేన రాజు నా మనవరాలు ఇంద్రవతి. అయ్యో కొడుక ఓ బిడ్డ అడవి లోపల మీరు తిరుగుతున్నారు. మీ తల్లి ఎక్కడున్నది? మీ తండ్రి ఎక్కడున్నాడు అన వరకు ఆ పిల్లలు ఇంద్రసేన రాజు ఏమన్నాడు? ఓ తాతయ్య మా తండ్రి చక్రవర్తి మహారాజు ఎండిగవ్వ వేదము భారగవ్వ చదువు లోపల రాజ్యం ఓడిపోతే మా తల్లి దమయంతి దేవి తోలుకొని మిమ్మల్ని ఇద్దరు తోలుకొని అడవి లోపల వచ్చిండు. మా తల్లి ఎక్కడ వేయిందో మా తండ్రి ఎక్కడ వేయిందో మాకు కనబడతలేడు. మా బంధుగోలు పూర్వ ముద్దులు కనబడ్డాయి. మా తల్లిదండ్రి మాకు కనబడలేరు అన్నారు. మా పిల్లలేమో భీమరాజు ఏమన్నాడు? మనవడా వైద్య బాధపడకురా ఇంద్రసేన రాజా ఓ బిడ్డ ఇంద్రవతి దేవి రమ్మాని ఇద్దరు పిల్లగాళ్ళ తోలుకొని భార్య భీమవతి దేవి దగ్గరికి వచ్చి మామ భీమవతి దేవి మనవడు పైలము మనవరాలు పైలవా అని నా అల్లుడు నా బిడ్డ అడవి లోపల తిరుగుతున్నారట. మనం తప్పకుండా మంత్రులు తోలి ఎక్కులాడు తోలుకట్టనన్నాడే భీమరాజునేమో. మన పట్టము లోపల పిల్లగాడు ఇంద్రసేన రాజు ఆ బిడ్డ ఇంద్రవతి దేవి ఉంటున్నారు. వీళ్ళ సంగతి ఇక్కడ ఉన్నది పిల్లగాళ్ళ సంగతి. ఆ భీమరాజు బాధపడతాడు. అయ్యో ఓ బిడ్డ దమయంతి దేవి మీరు ఎక్కడున్నారో అని వీళ్ళ సంగతి ఇక్కడ ఉండగా అడవి లోపల పపకారి దేవేంద్రుడు ఏమి చేసిండు? అబ్బబ్బబ్బ భార్య భర్తలను మూడు మొద్దులు వేసిన కాబట్టి మళ్ళీ ఎప్పటో ఎత్తాడు. గోళ్ళు బండాలు వేసి వాళ్ళ మీద ఒట్టంగానే ఎప్పటో తల్లిదండ్రులు చక్రవర్తి దమయంతి దేవి పుట్టివి బంధుగోలు చూసే వరకు నాదా మన కొడుకు ఇంద్రసేన రాజు లేడయ్యా, మన బిడ్డ ఇంద్రవతి దేవి లేదు. ఎందుకు అని అంటే మన కొడుకు మన బిడ్డ ఆకలి అంటే మనం అన్నం పెట్టవా అని మా తల్లి మాకు అన్నం అడిగి పెట్టడు, మా తల్లి మాకు అన్నం అడిగి పెట్టదా అని మన పిల్లలు ఎక్కడ వేయిందని బాధపడుతుంది దమయంతి దేవి. ఇంద్రసేన రాజు ఎక్కడున్నవురా? అని ఆ చక్రవర్తి ఏడుస్తాడు. ఆ తల్లి దమయంతి దేవి పిల్లగళ్ళ కొరకు బాధపడతాండ్రే. భగవంతుడు చూడుండి అవ్వలాల భార్య భర్తలు ఎదవాపు ఈస్తానని చూస్తాడు పపకారి దేవేంద్రుడు. అవు పిల్లగళ్ళకు భార్య భర్తల వాపిండు కరకర కరకన్నీరు పెడుతున్నారు. అడవిలో భార్య భర్తలైనా పపకారి దేవేంద్రుడు ఏమో చేసిండు? అప్పప్ప భార్య భర్తలు అడవిలో వస్తున్నారు. ఇక భర్తకు భార్యను వాపుతా భార్యకు భర్తను వాపుతా అని ఆ దమయంతి దేవికి ఎడలేని దూపలైతే భర్తను చూసినది అయ్యో నాకు వినాలేని దూపలయ్యావో
చూడు అని గోరెడు బండారి ఒళ్ళు మీద కొట్టుకొని అగో భూమి మీద కొడితే అగో పుట్టు అంటే జంగలంతగా ఆడుకుంటా తండ్రి ఒక నల్లని నాగల్లా ఉసార ఎత్తుకొని కారు నల్ల పుట్ట మీద ఎప్పుడు కాపాడయ్యా కాపాడుండ్రి ప్రాణం పోతున్నా అని ఏడువంగా అప్పుడు చక్రవర్తి రాజు చూచిండు అయ్యో భగవంతా నువ్వు లేని పక్షి నాగన్న ప్రాణం పోతుందో ఏందో అని ఆగో మూరడంత కట్టె తీసుకొచ్చి ఆగో పుట్టకాడికున్ను రాజు ఎప్పుడు పట్టుకునే వరకు కట్టెలు చుట్టుకుంటూ వచ్చి మెడ లోపల చుట్టుకున్నది నాగన్న ఒరేనా అటువంటి చక్రవర్తి ఆగో మెడకు పడ్డ పాము కర్వక మానదో ఉన్నారు నీ ఎడవ పాదవందు కాటెత్తనా అని ముసుగు కొట్టి ఎడవ పాదవందు కాటేసిండు నాగన్న